Achievers Coffee Table Book Mega Event సెప్టెంబర్ 8 ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి మీ 10 టీవీలో. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. నగర శివారులో చిరుత సంచారంతో ప్రజలు హడిలిపోతున్నారు. లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో చిరుత సంచారం దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఇక చిరుత సంచరించిన జాడలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. చిరుత సంచారం నిర్ధారణ కావడంతో ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. చిరుతను పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. ఇక మరోవైపు చిరుతపులి సంచారంపై ప్రజలను అప్రమత్తం చేశారు రాజమండ్రి ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ. దివాన్ చెరువు, శ్రీరాంపురం, స్వరూపానగర్ ప్రాంతంలో చిరుత సంచరిస్తుందని, ప్రజలెవరూ ఒంటరిగా సంచరించవద్దని, వీలైనంత వరకు గుంపులుగా వెళ్లాలని సూచించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. మాధవి, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగర శివారులో గత 2 రోజుల నుంచి కూడా ఒక చిరుతపులి కలకలం అయితే మాత్రం రేగిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి గత 2 రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో దివాన్ చెరువు పరిసర ప్రాంతంలో జాతీయ రహదారి సమీపంలో వాహనదారులు అయితే కొంతమంది ఒక జంతువుని నోట్లో ఖర్చుకుని వెళ్తున్న దృశ్యాలను చూసి భయాందోళనకు అయితే చెందారు. దానికి సంబంధించి ఫారెస్ట్ అధికారులకి సమాచారం ఇవ్వడంతో వెంటనే ఫారెస్ట్ అధికారులు అయితే మాత్రం అప్రమత్తమైన పరిస్థితి కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే చిరుతపులి లేకపోతే పులి జాతికి సంబంధించిన జంతువు అనే అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే ప్రారంభించారు. పాదముద్రల ఆధారంగా ప్రయత్నాలు అయితే మొత్తం చేసినప్పటికీ పరిసర ప్రాంతంలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే నిన్న సీసీ ఫుటేజ్ లో ఒక చిరుతపులి సంచారం అయితే మాత్రం కనిపించింది. దాని ఆధారంగా చిరుతపులి తిరుగుతుందనే అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా ప్రారంభించారని చెప్పారు. చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దివాన్ చెరువు, శ్రీరాంపురం పరిసర ప్రాంతంలోని ఈ చిరుతపులి సంచరించడంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని స్థానిక రాజనగర ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూడా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచనలు అయితే చేశారు. అయితే ఫారెస్ట్ అధికారులు దీనిపై ప్రత్యేకమైన నిఘా పెట్టి అంటే చిరుతను పట్టుకునేందుకు ప్రత్యేక బోనులు కూడా ఏర్పాటు చేస్తున్నట్లయితే మాత్రం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అంటే ఈ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరు కూడా ఒక్కరే తిరగవద్దు, రాత్రి సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచనలు కూడా చేశారు. దీన్ని చిరుతపులను పట్టుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. మాధవి. సతీష్, అంటే ఎలాంటి భరోసా ఇచ్చినా కూడా మనం చాలా వరకు దీనికి సంబంధించి ఇంతకు ముందు కూడాను ఇలాంటి అంశాలను చూసాం. ఎలాంటి భరోసా ఇచ్చినా కూడాను చిరుత సంచారం సంబంధించి గాయపడిన సందర్భాలు చూసాం. అలాగే మృతులు కూడా ప్రత్యేకంగా చనిపోవడం కూడా చూసాం. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రత్యేకంగా సేఫ్టీ పరంగా ఎలాంటి భరోసాను ఇస్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? అయితే ఈ చిరుతపులి సంచారానికి సంబంధించి ఇటు అటవీ శాఖ అధికారులు కావచ్చు, లేకపోతే పోలీసులు స్థానికంగా అంటే దివాన్ చెరువు, హౌసింగ్ బోర్డు కాలనీ, శ్రీరాంపురం పరిసర ప్రాంతంలో తిరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎక్కడికక్కడే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే గతంలో కనుక చూసుకుంటే కనుక సుమారు 1 రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లా పరిసర ప్రాంతంలో ఒక పులి కూడా తిరిగిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. దాన్ని పట్టుకునేందుకు వివిధ శాఖల సమన్వయంతో అటవీ శాఖ అధికారులు అయితే మాత్రం తీవ్ర ప్రయత్నాలు కూడా చేశారు. ఇదే నేపథ్యంలో చిరుతను కూడా పట్టుకునేందుకు ప్రత్యేకమైన బోన్లు ఏర్పాటు చేయడమే కాకుండా దానికి సంబంధించి అంటే రాత్రి సమయంలో ఎవరో కూడా ఒంటరిగా తిరగవద్దు, ప్లస్ ఏ ప్రాంతాల్లో అంటే అటవీ పరిసర ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో సంచరించడానికి అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలు ఉన్న ప్రతి చోట కూడా ప్రత్యేకమైన అటవీ శాఖ సిబ్బంది నిఘా కూడా పెట్టినట్లయితే మాత్రం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు ప్రాణ నష్టం కలగకుండా అటు చిరుతకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పట్టుకునేందుకైతే మాత్రం ప్రయత్నాలు కూడా చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. మాధవి. రైట్, థ్యాంక్ యూ సతీష్.
ఇక గణనాథుడితో దిగినటువంటి ఫోటోను 10 టీవీలో చూడాలి అనుకుంటే సెల్ఫీ దిగి 10 టీవీకి వాట్సాప్ చేయండి. లక్కీ డ్రాలో స్పెషల్ గిఫ్ట్ ను సొంతం చేసుకోవచ్చు. మీ ఫోటోతో పాటు మీ పేరు, అడ్రస్ పంపించాల్సిన మా వాట్సాప్ నంబర్ 8498033333. ఇక ప్రతి గంటకు విజేతలకు గిఫ్ట్స్ అందజేస్తాం. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.